ముఖ్యంగా డీలిమిటేషన్ వల్ల బాగా ఇవాళ దక్షిణాది ప్రాతినిధ్యము వాళ్ళ పార్లమెంట్లో పడిపోయే ప్రమాదం ఉంది. ఉత్తరాది జనాభా పెరిగింది కాబట్టి వాళ్ళ ఎక్కువ జనాభా ఉంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ సీట్లు వస్తాయి. వాళ్ళు అసలు దక్షిణాదితో సంబంధం లేకుండా అన్ని బిల్లులు పాస్ చేసుకుంటారు. కాబట్టి వాళ్ళ దక్షిణాది అస్తిత్వం లేకుండా పోతుంది రేపు డీలిమిటేషన్ తర్వాత. అందుకే వాళ్ళ డీలిమిటేషన్ రద్దు చేయమని చెప్పేసి స్టాలిన్ గారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దాన్ని రేవంత్ రెడ్డి గారు బలపరిచారు, దాన్ని కేటీఆర్ గారు బలపరిచారు. ఇలా దక్షిణాదిలో ఉన్న కొంతమంది లీడర్లు అందరూ కూడా బలపరుస్తున్నారు. బట్ అటు చంద్రబాబు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇద్దరు లీడర్లు కూడా ఎవరు బలపరచలేదు. కారణం ఏంటంటే వాళ్ళంతా ఎన్డీఏ కూటమిలో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా భాగస్వామ్యంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ అయితే ఆ ఊసే ఎత్తట్లేదు. ఒకప్పుడు దక్షిణాది మీద ఉర్రూ తొలగించిన పవన్ కళ్యాణ్, ఉత్తరాది ఆధిపత్యానికి వ్యతిరేకంగా కొట్లాడతామన్న పవన్ కళ్యాణ్ ఇవాళ సనాతన ధర్మం పేరుతో ఇవాళ తాను సన్యాసి రూపంలో ఉన్నాడు. రేపు ముఖ్యమంత్రి అయితే యోగి ఆదిత్యనాథ్ ఏ విధంగానైతే ఉత్తరప్రదేశ్ను పరిపాలిస్తున్నాడు కమ్యూనల్గా, ఇవాళ ఆంధ్రప్రదేశ్ను ఆ రకంగా పరిపాలించే స్థితికి ఇలా మరో ఉత్తరప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా మారనుందా అనే పరిస్థితి ఇవాళ నెట్టబడుతుంది ఎప్పుడైతే ఈ బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.